క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలు, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రతి మాట కూడా విలువైనది, శక్తి కలిగింది. ఆయన మాటలు శక్తి కలిగినవట. ఆయన మాటలంట దయగలిగినటువంటి మాటలు, ఆయన మాటలు ప్రభావం కలిగిన మాటలు, నిత్య జీవపు మాటలు అంటాడు గ్రంథంలో. అంటే ఆ మాటలలో జీవం ఉంటుంది. నా మాటలలో జీవం ఉండదు, కానీ దేవుని ప్రతి మాటలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుంది? మనిషిని బ్రతికిస్తున్నారు. కాబట్టి సొంత మాటలన్నిటికంటే దేవుని వాక్యము విలువైంది అని అంటారు. వచనానుసారమైన బోధ కూడా కావాలి. ఏదో మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు చెప్పకుండా దేవుని వాక్యమే జాగ్రత్తగా వివరించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి దేవుని మాట క్రియేషన్ కలుగును గాక అన్నాడు దేవుడు, సృష్టి కలిగిపోయింది. సూర్యచంద్రులు కలుగును గాక అన్నాడు, సూర్యచంద్రులు కలిగి. భూమి ఆకాశంలో కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది. ఆ కలుగును గాక అంటేనే కలిగిన. కానీ ఆ దేవుని నోటిలోంచి మాట శక్తి కలిగింది, బలమైనది అని అర్థం. ఆయన మాటలు శక్తి గలవి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కదా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట అంటే 86:5 దేవుని వాక్యం ఇలా ఉంటుంది: నీవు దయాళుడవు ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారెందేడల కృపాతిశయము గలవాడవు. అర్థమైంది? దేవుడు ఎలాంటి వాడంట? దయగలిగినటువంటి వాడు. అర్థమైందమ్మా? ఎలాంటి వాడంట? దయాళుడవు అంట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునంటాడు కీర్తన గ్రంథంలో. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే దయగలిగినటువంటి దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? ఆయన దగ్గర ఇక దయ అంటే కోపం ఉంచడం అనమాట. ఆయన కోపం క్షణిక కాలమేనంట, దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒక నిమిషం కోపడతాడు, కానీ మరలా మనల్ని జీవితకాలం అంతా కాపాడుతూనే ఉంటాడు అన్నమాట. కాబట్టి దయగలిగినటువంటి దేవుడు అందరి ఎడలో దయ చూపిస్తున్నాడు. దయాళుడు అని ఆయన పేరు. ఏం చేస్తున్నాడు ఈ దయాళుడు? ఏం చేస్తున్నాడంటే ఆయనకున్నటువంటి గొప్ప మంచి లక్షణం అంటే క్షమించే మనస్సు. దేవుని స్తోత్రం. ఏ మనసు అంట? క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. యేసుక్రీస్తు వారి మనసు అంట క్షమించే మనసు. మన మనసేమో క్షమించలేదు, పాపుని క్షమించలేదు, ఎవరిని క్షమించదు. చిన్న చిన్న దానికి కూడా మనం క్షమించలేము. కాబట్టి మానవుని నైజము, సాతాను నైజము, క్షమించినటువంటి నైజం మనసు. దేవుని మనసు మాత్రం ఎన్ని చేసి ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాపిని తన చెంతకు వచ్చినా ఆయన త్రోసివేయడంట, క్షమిస్తాడు. కాబట్టి క్షమించే మనసు యేసుక్రీస్తు ప్రభు వారి మనసు. రెండవ మనసు ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉన్నారు. ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా అంటే ఆయన పిల్లలు అదే మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. క్షమించకపోతేనంట ఆయన క్షమించడు. అర్థమైందమ్మా? మన పొరుగువారి దోషాలను, తప్పులను క్షమించకపోతే ఆయన కూడా మన అపరాధాలను క్షమించండి. పరలోక ప్రార్థనలో అదే అంటాడు, మా అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా క్షమించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఆ మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మనసు తగ్గించుకునే మనసు. రెండో మనసు ఎలాంటి మనసు అంట? యేసయ్య మనసు తగ్గించుకుంటా. అంటే దేవుడై ఉండి మానవుడిగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారి మనసు అంతగా తగ్గించుకున్నాడు. మనం కొంచెం ధనం ఉంటేనో, జ్ఞానం ఉంటేనో, బలం ఉంటేనో మనం తగ్గించుకోలేం. అన్నీ కలిగిన వాడు యేసు ప్రభు వారు కదా. ఆయన శక్తివంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, సమస్తము కలుగు చేసిన దేవుడు కదా. భూమి ఆకాశములు అన్నీ కూడా నావేనంటాడు. అలాంటి సంపన్నుడు, శ్రీమంతుడైన దేవుడు ఆయన ఏం చేశాడంట? దేవుడై ఉండి మానవుడిగా తగ్గించుకుని వచ్చాడు. మనం మనుషులమే తగ్గించుకోలేకపోతే దేవుడి కంటే హెచ్చించుకుంటాడు. మనిషి నైజం హెచ్చింపు.
మనిషి మనసు హెచ్చింపు. ఇది ఎవరు కలుగు చేశాడంటే సాతానుడు కలుగు చేశాడు. సాతానుడు హెచ్చించుకునేవాడు. ఎవరంటమ్మా? సాతానుడు అన్ని విషయాలు ప్రతి దానికి హెచ్చించుకుంటాడు. అతను హెచ్చించుకోకుండా ఉండనటువంటి పరిస్థితే లేదు. అన్నిటిలో దేవుని కంటే నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడంట. సాతాను మనసు హెచ్చించుకునే మనసు. అదే మనసు ఎవరైతే సాతాను బిడ్డలుగా మార్చబడతారో, వారి మాట వింటారో, వారికి కూడా అదే మనసు ఉంటుంది. అలాంటి మనసు దేవునికి విరోధం. దేవుని మనసు తగ్గించుకునే మనసు. ఒకటి మంచి మనసు కలిగిన వాడు, క్షమించే మనసు కలిగిన దేవుడు యేసు ప్రభువారు. రెండోది అన్ని విషయాల్లో తగ్గించుకునే మనసు కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుడైతే మానవుడుగా తగ్గించుకున్నాడు. ధనవంతుడై ఉండి ఏమి లేనివాడుగా పశువుల తొట్టిలో పవళించే పరిస్థితికి ఆయన పవళించాడు. అంతగా తగ్గించాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి విధేయత చూపిన వాడే అంటాడు. కాబట్టి విధేయత కలిగిన మనసు, తగ్గించుకునే మనసు అంటే విధేయత. దేవునికి స్తోత్రం. మనం కూడా అలాంటి తగ్గించుకునే మనసే ఉండాలి. ఎప్పుడు హెచ్చించుకోకూడదు, తగ్గింపే నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇలాంటి క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు మనం కూడా కలిగి ఉండాలని ఫిలిప్పీ 2:5 కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలా ఉండాలి. అయితే క్షమించే మనసు గలవాడు ఎవరెడగా తనకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడు. ఇంకేంటంట? ఒకటి క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ దోషాలు క్షమిస్తాడు, నీ అతిక్రమాలు క్షమిస్తాడు, నీ తప్పులన్నీ క్షమిస్తాడు. అందుకంటాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు అంటాడు కీర్తనలో. ఏమంటాడు? నీ దోషములన్నింటినీ. 103వ కీర్తన అనుకుంటాను, ఒకసారి చూద్దాం. 103లో అంటాడు. 103వ కీర్తనలో 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షం నీ కిరీటము ధరింపు చేసి ఉన్నాడు, ఉంచి ఉన్నాడు కిరీటం. పక్షిరాజు యవనము కృతదర్శనట్లు వేలుతో నీ హృదయంలో తృప్తిపరుచున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఏంటంటే దోషములన్నిటినీ క్షమించాడు. కాబట్టి క్షమించే మనసు యేసు ప్రభువారిది, తగ్గించుకునే మనసు, విధేయత కలిగిన మనసు యేసు ప్రభువారిది. మనం కూడా అలాంటి మనసు కలిగి ఈ లోకంలో అనేకులను క్షమించే బిడ్డలుగా ఉండాలి. మన జీవితంలో దేవుని కంటే ఎప్పుడు హెచ్చించుకోకుండా తగ్గించుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇంకా 3వ విషయం ఏమంటున్నాడంటే, నీకు మొరపెట్టు వారందరూ ఎడల కృపాతిశయము గలవాడవు. ఏమంటున్నాడు? తనకు ఎవరైతే మొరపెడతారో వారి ఎడల కృపాతిశయము, కృప చూపిస్తాడు అని అర్థం. కృప అతిశయము గలవాడవు. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. మానవుని జీవితంలో వచ్చేటువంటి ప్రియులరా, దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే దేవుడు కాబట్టి మనకు వచ్చినటువంటి ఆపదలన్నింటిలో మనం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలంట. అర్థమైందమ్మా? ఏం చేయాలి? మొరపెట్టడం అంటే